సార్ మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డిస్ వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నూకి 2 చెంపల మీద కొట్టిరు. చెంపల మీద కొట్టిన తర్వాత పాప ముఖం చూడండి అంటే పాప లేదు మీరు లేదు జరగండి అని పాపలు మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకి నమ్మడు పాపకి ఎక్కడన్నా దెబ్బ తాకింది చూడలేదు సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం పాప అయితే సార్. కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితేనే నెలలు నిన్న ముందుకే పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాం. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలోకి వస్తే జాతరలో మమ్మల్ని అది చేసారు సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలే. మేము వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండనియమని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెడితే కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months. పుట్టిన తర్వాత మేము ముందు బయట ఛాన్స్ 2-3 గంటలు కూర్చున్నాము. అప్పటికి 8:30కి 9 అయింది. 9కి ఇక్కడ వచ్చినాం. 9కి ఇక్కడ ఉన్నాము. 9:30 10 అవుతుంది. అప్పటికి కూడా. నా పేరు మౌనిక అన్న, మాది కుమ్మెర గ్రామం. వాళ్ళు పోలీసులు 3గురిని అరెస్ట్ చేసినాము అని చెప్తున్నారు. ఆ మిగతా వాళ్ళు దొరకలేదు, పారిపోయిరు, లేకపోతే అరెస్ట్ చేయడానికి తీసుకురావడానికి పోయిరు అని మాత్రం చెప్తున్నారు. వాళ్ళు ఇంకా అరెస్ట్ కూడా అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఈ రోజుకి 4 రోజులు అవుతుంది మా పాప చనిపోయి. కానీ వాళ్ళు అరెస్ట్ అయితే అయ్యలేరు, బయటనే తిరుగుతున్నారు, వాళ్ళు బయటనే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయాలి. మాకు ఏ విధంగా అయితే మా పాప చావుకి కారణం అయ్యారో వాళ్ళకి అదే విధంగా శిక్ష పడాలని అనుకుంటున్నాను. ఈ రోజు నేను ఎంత బాధపడుతున్నానో రేపు కూడా ఇంకొక తల్లికి మాత్రం ఈ బాధ ఉండకూడదని నేను గట్టిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులకి శిక్ష పడితే ఇంకొకరు కూడా మాకు కూడా ఇట్లా కఠినంగా శిక్ష పడుతుందేమో అన్న విధంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళకి శిక్ష పడినప్పుడు పక్క వాళ్ళకి కూడా భయం ఉండాలని నేను అనుకుంటున్నాను. మా పాప చావుకి కారణమైన వాళ్ళకి మాత్రం శిక్ష ఖచ్చితంగా పడాలి. అంతవరకు మేము ఇక్కడ నుండి లేవము, ఇక్కడనే ఉంటాము. ఎన్ని రోజులైనా సరే ఇక్కడనే ఉంటాం. మేము ఎమ్మెల్యే మాత్రం ఎప్పుడు రాలేదు కూడా. అసలు ఎమ్మెల్యే ఎట్లా ఉంటాడో ఎవరో కూడా తెలియదు నాకు. నేను ఎప్పుడు చూడలేదు కూడా తనని. కానీ వీళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళు, మా పాప చావుకి కారణమైన వాళ్ళు రెడ్డిసే కాబట్టి, ఎమ్మెల్యే కూడా రెడ్డిసే అన్నారు కాబట్టి అందుకోసమే నేనెందుకు పోవాలి, వాళ్ళు చనిపోతే వాళ్ళు నిరుపేదలు కదా, దళిత వాళ్ళు కదా, నేనెందుకు పోవాలి అని అనుకుంటున్నాడేమో కాబట్టి రాలేదేమో. ఇప్పటి వరకు నేను చూడలేదు. ఒకవేళ నిజంగా మాకు సాయం చేసేవాడే అయితే వచ్చేవాడు, మాకు ధైర్యం చెప్పేవాడు. రాలేదు, ఇంతవరకు ధైర్యం చెప్పలేదు అంటే తను కూడా రెడ్డినే కదా, అందుకే రాలేదు ఇక్కడ. ఎవ్వరు ఏది ఇస్తాము అన్నా, ఎవరు ఇల్లు కట్టిస్తాము అన్నా, ఎవ్వరు మాకు ఎన్ని చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, మీ అంటనే ఉంటాం, మీ అడుగుల్లో అడుగు వేస్తామని మాకు ఎంత మంది చెప్పినా కూడా ఫస్ట్ వాళ్ళు నిజంగా మా మేలు కోరే వాళ్ళైతే మా పాపకి చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని అరెస్ట్ చేయమను, అప్పుడు మేము నమ్ముతాం. అప్పటి వరకు మాకు ఎవరిపైన నమ్మకం లేదు. మాకు ఈ పోరాటం చేయడానికి విశారదన్ సారు మాకు తోడున్నారు. సాయన్న వాళ్ళ ద్వారా సార్ వచ్చిండు కాబట్టి మేము ఆ సార్ని నమ్ముకొని ఉన్నాం. మాకు పక్కలున్నప్పుడు మాత్రమే అందరూ పట్టించుకుంటున్నారు మమ్మల్ని. ఆ సారు మా పక్కల లేకుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు ఆ సార్ ద్వారానే న్యాయం జరుగుతుందని మాత్రం మేము అనుకుంటున్నాము. అందుకే మా పాపకి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి లేవము. ఇట్లనే పోరాడుకుంటూ కూర్చుంటాం. చచ్చినా సరే కానీ ఇక్కడనే ఉంటాం. మేము పోరాటం మాత్రం ఆపము. పాప లేకుంటే తల్లి ఎట్లా పోతుంది అన్న? ఎక్కడైనా సరే పాప కడుపులో ఉంటే తల్లి పోతుంది. కానీ పాప పుట్టిన తర్వాత కూడా పాప లేకుండా తల్లి ఎట్లా పోతుంది? తల్లి లేకుండా పాప ఎట్లా ఉంటది? గంటకు ఒకసారి పాలు తాగే పాప తల్లి లేకుండా ఎట్లా ఉంటది? ఎవరి దగ్గర ఉంటది? ఎవరితోనే పెట్టిపోయినాం మేము. పాప నా చేతిలోనే ఉంది, నేను కూడా అక్కడనే ఉన్నా. పాపని తీసుకొనే పోయినాం. పాపకి మాత్రం ఏ ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంది. వాళ్ళు కొట్టిన తర్వాతనే ఇట్లా జరిగింది. ఏ మేడం పిలుస్తున్నారు? మాకు అన్న వాళ్ళు చెప్పాలి. మా పాపకు న్యాయం జరగాలి అని మేము ఏమనుకుంటున్నామంటే, మా పాప చావుకి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. ఫస్ట్ ఇప్పుడు 3గురిని అరెస్ట్ చేసినామని చెప్తున్నారు కదా,
ఆ మిగతా 5 మందిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు అనుకుంటే నా పాపకు న్యాయం జరిగింది అని, అప్పుడు నేను ఏమైనా అడగగలుగుతా, ఏదైనా చెప్పగలుగుతా. ఇప్పుడు వాళ్ళకి సగం మందిని బయట పెట్టి 3 అరెస్ట్ చేసి మేము చేసినాము, అందరు వచ్చిర్రు, మేము అందరిని అరెస్ట్ చేసినాము అంటే నేను నమ్మను. డిఎస్పీ మాటలైతే మొత్తానికే నేను నమ్మను. ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధమే. మాకు ఏదైతే మా పాప చనిపోయిన రోజు చెప్పిండో ఆ మాట మీద నిలబడలేడు. ఆయనకు ఏందంటే రెడ్డిలకు కట్టు బానిస. పోలీసు వాళ్ళందరూ అంతే, రెడ్డిలకు మాత్రం కట్టు బానిసలు. పోలీస్ స్టేషన్ లో మొత్తం అంతే, అందరూ అట్లనే ఉన్నారు. వాళ్ళు రెడ్డిస్ ఏదైతే చెప్తారో పోలీసు వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు చెప్పులు ఇడిచి పోలీసు అది తీసుకొని రా అంటే కూడా మోసుకొని పోతారు, చెప్పులు కూడా మోసుకపోతారు పోలీసు వాళ్ళు. వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ ఒక్కటే, ఆ డ్రెస్ ఒక్కటి కూడా వాళ్ళకి ఎట్లా సిగ్గు అనిపిస్తుందో అనిపిస్తలేదో నాకైతే తెలీదు. ఆ పోలీసు వాళ్ళు వాళ్ళ మాటలు వింటున్నారు కాబట్టి ఆ డ్రెస్ కూడా తీసేసి ఇళ్లలో కూర్చోవడం బెస్ట్. 4 రోజులు అవుతుంది నా పాప కోసం నేను ఇక్కడ కూర్చున్నా, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మాకు సార్ వచ్చిన తర్వాతనే పట్టించుకున్నారు, అంతవరకు పట్టించుకోలేదు. ఏమన్నా మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఫస్ట్ మమ్మల్ని బయటికి పొమ్మంటారు. వెనక నుంచి వచ్చిన రెడ్డిస్ కి కుర్చీ వేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర మజా బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ ముందర పెట్టి అట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు. డబ్బున్న వాళ్ళకి రెడ్డిలకు మాత్రమే పోలీసు వాళ్ళు వాళ్ళకి సాయం చేసినప్పుడు ఆ కాకి చొక్కా ఎందుకు సార్? రక్షక భటులు అంటేనే ప్రజలని కాపాడేది. ప్రజలని కాపాడినప్పుడు మాత్రమే వాళ్ళకు నమ్మకం వస్తుంది. అది లేనప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకు, ఆ కాకి చొక్కలు ఎందుకు? తీసేసి ఇంట్లో కూర్చోవడం బెస్ట్. లేకపోతే మేము పోలీసు వాళ్ళము, మేము కూడా రెడ్డిలము, మా రెడ్డి వాళ్ళే కదా వాళ్ళని కొట్టింది అని అనుకుంటే వాళ్ళకు వాల్యూ లేదు, విలువ కూడా లేదు. విలువ కూడా లేదు. పోలీసు వాళ్ళు రెడ్డిల చెప్పులు మోస్తారు, ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి, ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తా. డిఎస్పీ సార్ ఆ రోజు కూడా అన్నారు, ఇక్కడ నుంచి ధర్నా చేయకుంటే లేవకుంటే మీకు అరెస్ట్ చేస్తామని చెప్పిర్రు. ఈ రోజు కూడా అరెస్ట్ చేయమని చెప్పండి. ఆ రోజు చెప్పిర్రు, ఈ రోజు కూడా చేయమని. మాకు ఆ సార్ పైన నమ్మకం లేదు, మాకైతే ఆ సార్తోనే నమ్మకం. కాబట్టి మాకు సార్ మా పక్కన ఉన్నంత వరకు మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం సార్. మేము ఇక్కడ మా పాపకు న్యాయం జరిగేంత వరకు నేనైతే ఇక్కడ నుంచి లేవను. నేను ఇక్కడనే కూర్చుంటా, సచ్చినా సరే గాని ఇక్కడనే కూర్చుంటా.